ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాము అని అంటే కనుక ఈవెన్ ఒక మొబైల్ మనం పర్చేస్ చేయాలంటే కూడా వి సీ లాట్ ఆఫ్ రివ్యూస్ కదా. మన ఫ్రెండ్ కొంటేనో లేకపోతే మన సర్కిల్లో ఎవరు కొంటేనో వీళ్ళందరిని అడుగుతాం మనం, ఈ బ్రాండ్ కరెక్టేనా, ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్ ఉంటాయా లేదా, లేకపోతే ఇది ఎలా అని చెప్పేసి కనుక్కుంటూ ఉంటాం. గూగుల్లో చూస్తూ ఉంటాం, యూట్యూబ్ రివ్యూస్ చూస్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఇది బెస్ట్ అని ఒక కంక్లూషన్కి వచ్చాక అప్పుడు ఆ మొబైల్ని పర్చేస్ చేస్తాం. ఈవెన్ మనం వేసుకునే క్లోత్ అయినా సరే మనం బ్రాండా కాదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం. పలానా ప్లేస్ ఇది అని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఎవరో సెంటర్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, దీని మీద మనం బ్లేమ్ వేసుకుంటూ పోయే బదులు నిజంగా వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లైక్ పేరెంట్ హ్యాస్ టు హ్యావ్ ద నాలెడ్జ్. కరెక్ట్. ఇప్పుడు పేరెంట్ ఎంపవర్మెంట్ అనేది జరిగితే, పేరెంట్కి అవగాహన ఉంటే, అంటే ఒక థెరపీ సెంటర్ నుంచి వెళ్ళి నేను ఏం గెయిన్ అవ్వాలి, ఒక స్పీచ్ థెరపీ నుంచి నేను ఏం గెయిన్ అవ్వాలి, ఒక ఆక్యుపేషనల్ థెరపీ నుంచి నేను ఏం గెయిన్ అవ్వాలి, లేదా ఒక బిహేవియర్ థెరపీ నుంచి నేను ఏం గెయిన్ అవ్వాలి, ఫస్ట్ అసలు నా కిడ్ ఏంటి, నా కిడ్ ఏ లెవెల్లో ఉన్నాడు, వాడికి ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది ఒక పేరెంట్కి అర్థం అవ్వాలి. అండ్ బీయింగ్ పేరెంట్ వాళ్ళు ఏం రోల్ ప్లే చేయాలో వాళ్ళకి తెలియాలి. అలాగే ఒక సెంటర్ నుంచి ఏం గెయిన్ అవ్వాలి అనే ఎంపవర్మెంట్ పేరెంట్కి జరగాలి. ఇది జరిగితే దే హ్యావ్ టు గో అండ్ ఆస్క్ వితౌట్ ఎనీ ఫియర్, బికాస్ ఇట్స్ ఆల్ దేర్ రైట్. కరెక్ట్ కదా. సో అది జరగాలి, ఆ చేంజ్ డెఫినెట్లీ రావాలి.